నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 6వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు జ్యేష్ఠ కార్తె. ఈ రోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 12:07 వరకు, తదుపరి షష్ఠి తిథి శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:18 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం ధ్రువం యోగం ఉదయం 10:43 వరకు, తదుపరి వ్యాఘాత యోగం బాలవకరణం మధ్యాహ్నం 12:07 వరకు, కౌలవకరణం రాత్రి 11:39 వరకు, ఆపై తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో రాత్రి తెల్లవారుజామున 5:07 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 9:13 నుండి 10:48 వరకు, అమృతకాలం ఉదయం 6:58 నుండి 8:33 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, చంద్రోదయం ఉదయం 10:51, చంద్రాస్తమయం రాత్రి 10:25. అభిజిత్ ముహూర్తం పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:32 వరకు, మరల మధ్యాహ్నం 12:30 నుండి 1:14 వరకు. రాహుకాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:57 నుండి 9:20 వరకు. యమగండం మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 4:18 వరకు. ఈరోజు నాగ పంచమి. భక్తులు ముఖ్యంగా స్త్రీలు ఈ రోజంతా ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. అత్యంత నిష్టగా ఈరోజు భక్తులు పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగ విగ్రహాలను పూజిస్తారు. ఈరోజు వివాహ పంచమి. సీతారాముల కళ్యాణం ఈరోజు జరిగినది అని భక్తులు వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటానికి, షష్ఠి ఉపవాసం ఉండటానికి ఈరోజు అనుకూలం. ఈరోజు స్కంద షష్ఠి. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. పగటిపూట పంచమి షష్ఠి తిథి కలిసి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అనుకూలం. ఈరోజు మాస శ్రవణ వ్రతం. విష్ణు భక్తులు ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల విశ్వాసం. అశుభ ధనిష్ట పంచకాలు ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:07 నుండి ప్రారంభమవుతాయి. చంద్రుడు కుంభమీన రాశులలో సంచారం చేసే సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి సాయంత్రం 5:18 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. కుజగ్రహ వక్రగతి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:02 మొదలవుతుంది. కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 3వ పాదంలో తూర్పు దిశలో సంచరిస్తున్న కుజగ్రహం రాత్రి 5:02 పశ్చిమ దిశలో సంచరించడం మొదలు పెడతాడు. రవిగ్రహం నుండి కుజగ్రహం ఎప్పుడైతే 228 డిగ్రీల దూరాన్ని చేరుకుంటుందో అప్పటి నుండి కుజగ్రహం వక్రగతి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే రవిగ్రహం కుజగ్రహానికి మధ్య 132 డిగ్రీల దూరం తగ్గుతుందో అప్పటి నుండి కుజ రుజుగతి ప్రారంభమవుతుంది. 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం ఉదయం 7:27 నుండి కుజ రుజు గమనం ప్రారంభమవుతుంది. వక్ర బుధ రవిగ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు ఉదయం 7:44 ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో సంచరిస్తున్న ఈ రెండు గ్రహాలు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో చేరువవుతాయి. ఇప్పటి నుండి కొన్ని రోజుల పాటు బుధగ్రహం సూర్యకాంతిలో మనకు కనిపించదు. భూమికి అత్యంత చేరువుగా గురుగ్రహం ఈ రోజు మధ్యాహ్నం 3:29 చేరుకుంటుంది. ఖగోళ పరిభాషలో ఈ ప్రక్రియను పెరిగి అని అంటారు. ఖగోళ కక్షలో రవి, భూమి, గురు గ్రహాలు ఒకే సరళ రేఖలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇంచుమించు ఇదే సమయంలో రవి గురు గ్రహాల మధ్య సమసప్తక స్థితి ఏర్పడుతుంది. మన కంటికి గురుగ్రహం ఈ రోజు సాయంత్రం 6:33 7 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 12:15 85 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రేపు తెల్లవారి వెలుగులో 7 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.